నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్ అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అప్పట్లో సిఐడి ఎస్పీగా పనిచేసినటువంటి విజయపాల్ ఈ రఘురామ కృష్ణంరాజు గారి కేసులో కీలక పాత్ర అయితే పోషించారు. ఇందుకు సంబంధించి ఆయన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని ఎంత విచారించినా కూడా ఆయన నుంచి వివరాలు రాబట్టలేకపోతున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. ఇక తాజాగా కూడా గుంటూరు కోర్టు ఆయన్ను మళ్ళీ పోలీస్ కస్టడీకి అనుమతించింది. మరి ఈసారి కస్టడీలోనైనా కూడా విజయపాల్ ఏమైనా వివరాలు వెల్లడించే అవకాశం ఉందా? అలాగే రఘురామ కృష్ణంరాజు గారు కూడా సునీల్ కుమార్కు నోటీసులు ఇవ్వాలి, లేదంటే ఆయన దేశం వదిలి పారిపోయే అవకాశం ఉంది అని చెప్పిన నేపథ్యంలో మరి ఈసారి విజయపాల్ కస్టడీలో ఏం జరగబోతుంది అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, విజయపాల్ని మళ్ళీ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. సో మనం చూస్తూనే ఉన్నాం, వైసీపీకి సంబంధించి ఎవరిని అరెస్ట్ చేసినా కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయే తప్పించి అంతకు మించి ఎలాంటి ఆన్సర్ ఇవ్వట్లేదు. సో విజయపాల్ని కూడా ఇప్పటికీ 1-2 సార్లు కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఆయన కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. సో అలాగే ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నారు, కానీ కోర్టు కూడా నిరాకరిస్తోంది. మరి ఇప్పుడు కూడా పోలీస్ కస్టడీకి ఇచ్చారు. అండ్ సునీల్ కుమార్ గారి విషయంలో మనం విన్నాం, రఘురామ కృష్ణరాజు గారే ఏం మాట్లాడారు. సో మరి ఈసారి కస్టడీ ఏమైనా డిఫరెంట్గా ఉండబోతుంది అంటారా? మరి ఈసారైనా ఆయన నిజాలు చెప్పే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే అండి, మెల్లమెల్లగా ఇలాంటి హై ప్రొఫైల్ కేసులో మెల్లమెల్లగా వాల్యూమ్ పెంచుతారు. రఘురామకృష్ణరాజు గారిని అంటే అడ్డగోలుగా తీసుకెళ్ళి వాళ్ళ లక్ష్యం ఏంటి, ఆయన్ని దారుణంగా కొట్టి చంపాలని, ఆ కొట్టడం అది చూడాలని వాళ్ళ కోరిక. ఆ కోరిక తీర్చుకున్నారు. వాళ్ళు చంపేద్దామని చూశారు, గుండెల మీద కూర్చోబెట్టారు, ఎద్దులాటం అవన్నీ తీసుకొచ్చి. తర్వాత ఒక హార్ట్ స్పెషలిస్ట్ని ఒక ఆయన తీసుకొచ్చారు. ఈయన చనిపోవడంకో గుండె ఆగిపోయి చనిపోవడం చెప్తాను. హాస్పిటల్లో ప్రభావతి గారు చేత ఏమో ఇతనికి ఏం దెబ్బలు తాగలేదని చెప్పించారు రాజుగారికి. ఇలాంటి ఈయన చాలా దుర్మార్గం చేశారు. ఆయన కాబట్టి బయటపడ్డాడండి. ఏదో ఆయన ఒక దేవుడు ఆయన వెనకాల ఉన్నాడు. సుప్రీంకోర్టు ద్వారా మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళాడు. ఈ గాయాలన్నీ నిజమే, ఈ టార్చర్ నిజం, అది వాళ్ళు చుట్టుకుంది. ఆ వాళ్ళు తెలియలేదు వాళ్ళకి. ఇప్పుడు తగులుకుంది బేరం. పైగా డిప్యూటీ స్పీకర్ అయిపోయాడు. వాళ్ళ కర్మ గాలిపోయింది అంతే. మీకు ఇక్కడ విజయపాల్ అతను అందంగా ఏం జరిగిందో చెప్పి కన్ఫెషన్, పశ్చాత్తాపం పొందాలి, ప్రాయశ్చిత్తానికి సిద్ధపడాలి, శిక్ష అనుభవించడానికి సిద్ధపడిపోవాలి. లేదనుకోండి ఇక్కడ అతను ఇదే ఇప్పుడు ఏమో తెలియదు, గుర్తులేదు, నాకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనుకోండి, కొంచెం వాల్యూమ్ పెంచుతారు. అదే ఆ పరాభవం అతను ఎదురు చూడకూడదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ చేసిన పని వీళ్ళు చేయలేరా? వీళ్ళు చేత కదా. మరి 2 times నుంచి అదే చూస్తున్నాం కదా. అవకాశం ఇస్తారు. వీళ్ళ వైఖరి ఏంటంటే అతనికి పశ్చాత్తాపడడానికి, పరివర్తన కోసం ట్రై చేస్తారు వీళ్ళు. అది లేదనుకోండి, వర్ర రవీందర్ రెడ్డికి, బోరగడ్డ అనిల్కి చేసినట్టు రాడ్ బెండింగ్ చేస్తారు. ఇతనికి ఏమైనా జరి ఎంటికలు ఏమైనా ఉన్నాయా, ఇతనికి ఏం స్పెషల్, అతను ఆస్తుల మీద వెళ్తారు. ఏసీబీ వెళ్తుంది, మొత్తం ప్రాపర్టీ సీజ్ చేస్తారు. నువ్వు 2014 దాకా నీకు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎంత అడుగుతారు. ఇదంతా మనకు కనిపించి మనకు చెప్పాలని ఏం లేదు, అంతర్గతంగా జరుగుతుందండి. చెప్తాడు అతను దీని వెనకాల ఎవరున్నారో, ఏం చేయమన్నారో, ఈ కొట్టిన తిట్టిన కస్టోడియల్ టార్చర్ అంతా ఎవరికి చూపించాం, మొత్తం అన్నీ వచ్చేస్తున్నాయి బొమ్మలు టకటకమంటాను. ఇందులోనూ 3 వ్యక్తులు ముసుగుతో లోపలికి వచ్చారు అని చెప్పి ఆ 3 వ్యక్తులు ఎవరు అన్న అది విషయం కూడా చెప్తారు. అదేం తెలియదు అనుకుంటున్నారు. ఇప్పుడు బయట చెప్పాల్సిన అవసరం ఏముంది, మెల్లగా చెప్తారు, ఛార్జ్ షీట్లో పొందుపరుస్తారు. అదంతా ఎక్కడ దాయలేడండి. పోలీసులు తలుచుకుంటే ఎవడి చేతనైనా అరిపిస్తారు. ఎవడి చేతనైనా నిజం చెప్పిస్తారు. వాడు ఎవడన్నా కానీ ఉన్నాయి. కరెంటు స్తంభం కూడా మాట్లాడద్ది వాళ్ళ దెబ్బకి. అర్థమైందా? అందులో విజయపాల్ ఎంత అండి, వాడు ఒళ్ళు కొవ్వెక్కిపోయి అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి మంచి చెడ్డ మరిచి నువ్వు ఎవరిని హ్యాండిల్ చేస్తున్నావో తెలుసుకోకుండా అక్కడితోటి ఆఖరం అనుకున్నాడు. ఇవాళ సిగ్గు ఎగ్గు ఉండాలి కదా, ప్రభుత్వ ఉద్యోగి కదా. అప్పుడు అయితే సార్, ఇక్కడ ఈ రఘురామ కృష్ణరాజు గారి కేసు కావచ్చు, అలాగే జత్వానీ కేసు కావచ్చు, ఇవన్నీ కూడా సిఐడికి అప్పగించినా కూడా ఆశించిన స్థాయిలో రిజల్ట్ రావట్లేదు. ఎందుకు స్పీడప్ చేయలేకపోతున్నారు ఈ కేసుల్ని అని కూడా ప్రజల నుంచి, అంటే జత్వానీ కేసులో కూడా అతను బెయిల్ పైన బయటికి రావడం కుక్కల విద్యాసాగర్ మనం చూసాము. సో ఒక నిరుత్సాహం వచ్చేస్తుంది ప్రజల్లో కూడా. సో మీరు అలా కాదండి, మీకు ఏదైనా జరుగుద్ది, బెయిల్ అనేటువంటిది రాకుండా మనం ఆపలేమండి. బెయిల్ రాకుండా ఆపాలంటే అడ్డగోలుగా వెళ్ళాలి. వీళ్ళు అడ్డగోలుగా వెళ్ళరు. మీకు మిగతా వాళ్ళు అరెస్ట్ అవ్వకుండా, ఛార్జ్ షీట్ అవ్వకుండా రాకూడదు అతనికి. జత్వానీ కేసు మనకు తెలియని అంశాలు చాలా ఉంటాయి. ఏదో రోజు అది బాంబులో వెళ్తుంది. నీకు టార్గెట్ అంతఃపురాన్ని తాకాలి. ఇవన్నీ
అంతపురం దాకా దగ్గరికి వచ్చి ఆగుతున్నాయి. ఏ కేసు చూసుకున్నా నదులన్నీ కాలువలకి వెళ్ళినా పాయలకి వెళ్ళినా ఏవైనా సరే ఆ సముద్రంలో చేరాల్సిందే కదా. ఇలా ఈ కేసులన్నీ ఈ నేరాలకి మూలం ఎవడు ఏం చేసినా అన్నీ కలిపి ఆ తాడేపల్లి కొంపకి చేరతాయి. అతనే అన్నిటికి కలిపి ఒకసారి పట్టుకొస్తారేమో చూద్దాం. ఇన్ని 100 కేసులు ఉంటాయి అతని మీద. 100 రకాల అరాచకాలకు అతనే మూలం, అతనే చేయించాడు. ఏం చేసిన అతను అవినాష్ రెడ్డి వాళ్ళ బ్యాచ్. అంతపురం అరెస్ట్ అవ్వాలంతే. అక్కడ దాకా వీళ్ళు లీక్ చేయరండి. అది మనకు చెప్పాల్సిన పోలీసు దర్యాప్తు విషయాలు మనకి కంక్లూజన్కి వచ్చిందా ఫైనల్గా వచ్చిందా చెప్తారు తప్ప ఈ లోపల ఏం జరుగుతుందనేటువంటి పబ్లిక్ తెలియాల్సిన అవసరం లేదు. అంచేత మనకు తెలియక ఆరాటపడుతున్నాం, కోపం వస్తుంది మనకి. వీళ్ళు స్లోగా ఉన్నారట. స్లోగా ఎక్కడ ఉన్నారు? ఉరుకులు పరుగులు ఎట్టిస్తున్నారు. వాళ్ళకి విజయసాయిరెడ్డితో సహా అందరికీ కూడా నోటీసులు ఇచ్చారు ఈ దేశం వదిలి పారిపోకుండా వాళ్ళు. అంతకన్నా ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ కోర్టు అనుమతి తీసుకోవాలి వెళ్ళాలంటే. దాని మళ్ళీ లుకౌట్ నోటీస్ జారీ చేసినట్టు వాళ్ళకి అంత ఇది చూసుకోరా బాబు నిన్ను ఎక్కడ వదిలిపెట్టమని వాళ్ళకి ఒక హెచ్చరిక. అది వాళ్ళు మర్యాదగా వచ్చి ఇగో మీరు తప్పు చేసేవండి నన్ను ఈడే చేయమన్నాడండి అని చెప్పాలి. అప్పుడు వీడికి 2 ముట్టికాయలు వేసి ఆడికి 3 వేస్తారు, ఒకటి ఎక్స్ట్రా ఆడికి వేస్తారు, వీడికి ఒకటి తగ్గిస్తారు. విజయపాల్ కూడా అదే జరుగుద్దండి. అవి పెద్ద తలకాయలు. పోలీసులకు కొంత ఆ డిపార్ట్మెంట్ మీద ప్రేమ ఉంటుంది. మనతో పనిచేసినాడు మన బాస్ కదా, ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. దాన్ని వాడేసుకుంటున్నాడు అతను. నెక్స్ట్ ఏం చేస్తారు? వీళ్ళతో అసలు సంబంధం లేకుండా కరుడు గట్టిన వాళ్ళు దింపుతారు. వాళ్ళు ఫుల్ కోటింగ్ స్టార్ట్ చేస్తారు. రాడ్ బెండింగ్ అంటారు దాన్ని. మామూలుగా చేతులతో ఉంచుతాను చూస్తారు, వంగలేదనుకోండి మిషన్లో పెట్టి రాడ్ బెండింగ్ చేస్తారు. అప్పుడు చెప్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.